ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం చట్టవిరుద్ధం. అయితే చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకొని ఫిరాయింపులు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ మార్పిడిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యల కోసం బీఆర్ఎస్ కీలక నేతలు దేశ రాజధానిలో మకాం వేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి బీఆర్ఎస్ పనిన వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పార్టీ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు సంబంధించిన చర్యల్లో వేగం పెంచింది. ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ సంకేతాలు ఇస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది. ఏ క్షణమైనా తీర్పు రావొచ్చని పార్టీ భావిస్తోంది. అందుకే ముందస్తు చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో పలువురు లాయర్లను కలుస్తున్నారు. ఫిరాయింపులకు సంబంధించి ఇతర రాష్ట్రాల కేసులు వాదించిన లాయర్లను సైతం కలుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో హైకోర్టు తీర్పు కూడా జాప్యం అవుతుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్ ఢిల్లీలో పాగా వేశారు. హైకోర్టులో రానున్న తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని తగిన కార్యాచరణ కోసం ముందస్తు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించింది. ఇదే ఫార్ములా తెలంగాణలో కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ కూడా భావిస్తోంది. వీలైనంత త్వరగా హైకోర్టులో ముగ్గురితో మిగిలిన 7గురిపై కూడా చర్యలు తీసుకునేలా స్పీడ్ పెంచింది. ఫిరాయింపులపై సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఎమ్మెల్యేల అనర్హతపై దృష్టి కేంద్రీకరించారు. దీనివల్ల పార్టీ మారాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లడంపై పునరాలోచన చేస్తారని భావిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగిపోవడంతో మరికొందరు కూడా కాంగ్రెస్ లో చేరే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ నుంచి లీకుల మీద లీకులు వస్తుండటంతో ఇక ఆలస్యం చేయకుండా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో దూకుడు పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీ వెళ్లిన పార్టీ ముఖ్య నేతలు అక్కడ సీనియర్ లాయర్లను కలిసి ఈ కేసు గురించి వారికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలని గులాబీ పార్టీ కంకణం కట్టుకుంది. ఒకసారి తమకు అనుకూలంగా న్యాయస్థానాల నుంచి నిర్ణయాలు వస్తే ఇకపై పార్టీ మారాలన్న ఆలోచనే ఎవరూ చేయరని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే వారిపై అనర్హత వేటు పడే వరకు దూకుడుగానే ముందుకు సాగాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది.